ఘుమఘుమలాడే ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం అయితే ఫ్రెష్‌గా ఉన్న ఉసిరికాయలను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. దీన్ని ఆయిల్‌లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్‌లో ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, పోపు దినుసులను ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్ ఎల్లిపాయల పేస్ట్, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక దీనిలో ఇంతకుముందు పోపు దినుసులు వేసిన ఆయిల్‌నయితే పోసి బాగా కలుపుకోవాలి. చూసారు గదా! ఎంత రుచికరమైన ఉసిరికాయ పచ్చడయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.